రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టినట్లయితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా పనిచేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. సమస్య పరిష్కారం కోరుతూ వచ్చే బాధితుల పట్ల సానుకూలంగా స్పందించి వారి వాదనను శ్రద్ధగా వినడమే సమస్యకు సగం పరిష్కారమని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ల్యాండ్ అండ్ అట్రాసిటీ కేసులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అణచివేతకు గురైన ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 2022 నుంచి 2025 వరకు 355 అట్రాసిటీ కేసులు నమోదవగా వాటిలో 328 కేసుల్లో బాధితులకు పరిహారం అందించామని, వివిధ కారణాల వల్ల 27 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. జనవరి నెలాఖరులోగా ఎస్సీ ఎస్టీ కేసులు పరిష్కరించాలని సూచించారు. షెడ్యూల్ కులాలు, తెగలకు సంబంధించి 2023 నుంచి 25 వరకు నమోదైన కేసులను దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ హమీద్, పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్, కమిషన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. మరి అన్ని శాఖలు సమర్థవంతంగా రివ్యూ చేసుకున్నాం. మరి మన జిల్లాలో ఇంకా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలలో ఎస్సీ ఎస్టీకి ఎక్కడ కూడా అన్యాయం జరిగేదని వీల్లేదు. మరి అందరు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మాత్రం పక్కదారి పడితే మాత్రము కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల విషయంలో కూడా ROR తప్పకుండా ఇంప్లిమెంటేషన్ కావాలి. మరి రోస్టర్ విధంగా ఫాలో కావాలి. అందరూ జిల్లాధికారులు కూడా అడెక్వసీ ఫాలో కావాలి. మరి ఎక్కడ కూడా డీవియేషన్ జరిగినా ఎంతటి వారినైనా ఉపేక్షించమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ మధ్యకాలంలో మన సిద్దిపేట జిల్లా హైదరాబాద్ చాలా దగ్గర జిల్లా. మరి ల్యాండ్ కేసులు, రియల్ ఎస్టేట్ పెరిగి, భూముల ధరలు పెరిగి రిలేటెడ్ కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మా ఏసీపీలు మరి మన సిద్దిపేట ఏసీపీ గారు కానీ గజల్ ఏసీపీ గారు ఇక్కడనే ఉన్నారు. మరి వాళ్ళు ఇంతకుముందు ఉస్నాబాద్ ఏసీపీ గారు వెళ్ళిండ్రు. మరి ఈ ల్యాండ్ డీడ్ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు ఇంకా పై ఉంటున్నాయి కనుక కొంచెం బాగా ఆలోచించి మరి సమర్థవంతంగా ఎస్సీ ఎస్టీలకు ఏదన్నా కేసులలో మానవీయంగా ఆలోచించి పనిచేయాలని చెప్పి నేను అధికారులను కోరుతూ ఉన్నా.